అందరికి ఈరోజు నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నా. చూడండి, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎగ్, కలెమాకు. చూడండి, నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నా. ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేయాలి. ఇప్పుడు చపాతీ చేసిన, చపాతీతోనే ఎగ్ ఫ్రై బాగుంటుంది కదా అన్నట్ల ఎగ్ ఫ్రై చేసిన. చపాతీ ఎగ్ ఫ్రై. చపాతీ అయితేనే తింటారు పిల్లలు, జొన్న రొట్టె అయితే తినరు. అట్లానే చపాతీ చేసిన. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ నూనె వేయడానికి వేసుకున్నాం. మేము కూడా చేసుకుంటాం, మాకు కూడా వస్తుంది అని అనుకుంటాము. కానీ వెరైటీగా చేస్తారు కదా, అట్లని నేను నాకు ఇట్లా ఇష్టము, ఇట్లా వండి చూపెడుతున్నా. చూడండి, చాలా రకాలు ఉంటాయి ఎగ్ ఫ్రైలో కూడా. కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే కలెమాకు వేస్తుంది. కలెమాకు అయితే వేసినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఇది కొనుక్కుంటాం కదా, అవి బాగుండేవి. అట్లానే అయిపోతే అట్లనే వేస్తాం, కానీ డబ్బాలు అయితే వేయము. అల్లం వెల్లుల్లి, పసుపు వేసేసిన, కొంచెం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పెట్టిన. బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. కారము, ఉప్పు, కొంచెం ఇది ఫ్రై అయ్యాక కలపాలి. పెట్టేసి అలా చేస్తాను. అయితే అన్నీ వేసి కలిపినాం కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇదైతే ఇప్పుడైతే ఎగ్ పలగొట్టేస్తే అయిపోతుంది. ఎనిమిది వేసినా నేనైతే. మీకు ఎంత పెడతారో అంత వేసుకోండి. నేనైతే 8 వేసిన, ఎందుకంటే ఉల్లిగడ్డ అవన్నీ ఎక్కువనే వేసినాయి కదా. ఇది మంచిగా కలుపుకోవాలి. టమాటా అయితే ఏమి వేయలేదు, నేను టమాటా వేయలేదు. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతే. టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయ.
సిమ్లో పెట్టేసి కొద్దిసేపుగా మూత పెట్టేసేయాలా, అదే అయిపోతుంది. మూత పెట్టేసేయాలా ఒక 5 మినిట్ అట్లా సిమ్గా పెట్టేసి మూత పెట్టేస్తే అయిపోతుంది. మూత పెట్టే 5 నిమిషాలు అయిపోయింది కదా. అయితే చూడండి ఇట్లా అయిపోయింది. మంచిగా ఫ్రై అయిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసేయాల. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా. పచ్చి పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు గుడ్డు కూర. కొత్తిమీర చల్లుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే అయితే ఇది అయితే తినబుద్ధి కాదు, మంచిగా ఫ్రై కావాలా. అయిపోయింది గుడ్డు కూర అయితే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.